నెల్లూరు రెడ్ క్రాస్ కీలక సమావేశం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిర్వహించారు. నెల్లూరులో ఇటీవల కాలంలో ఇక్కడ రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా అనంతరం ఓ ఆనంది ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇక్కడ కలెక్టర్ పలు హితబోధ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ లో ఉన్నవారు రాజకీయాలకు సంబంధం ఉండకూడదని, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీలో ఉన్నవారు రాజకీయాలు చేయకూడదని, రాజకీయాలకు దూరంగా ఉండాలని, అలాంటి వారు రాజకీయాల నుంచైనా తప్పుకోవాలా, సేవ నుంచైనా తప్పుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశం పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా అనంతరం ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అది మేడం మీరు లోపల ఉండొచ్చు, మీ లోపల ప్రతి ఒక్కరి దోస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ రీజన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. Don't sit calmly. It's not a committee which is ఏమంటారు IRCS does not believe in any kind of politics or any kind of racial discrimination or any of those kind of discrimination. So my request to all members is that ఇప్పుడు వరకు వచ్చినది కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు దయచేసి ప్లీజ్ ensure that you move away from this managing committee so that other people can decide. ఇప్పుడు ఒకవేళ ఆఫీస్ బేరర్స్ దాంట్లో ఎవరైనా ఉన్నట్లయితే the remaining committee members can select whoever is the remaining part లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొకటి. రెండోది ఆ రిమైనింగ్ మెంబర్స్ కూడా దయచేసి ఎటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఏ పొలిటికల్ పార్టీలో కూడా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని కూడా తీయాల్సిన అవసరం వస్తుంది. సో దయచేసి మై రిక్వెస్ట్ ఇస్ దట్ టిల్ ద టైమ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ IRCS మేనేజింగ్ కమిటీ, kindly resist or desist from involving in any kind of activity. సో మీరు మీ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి ఈ IRCS కూడా ఆ ఒక్క ఉద్దేశంతోనే, ఆ ఒక్క ఐడియల్తోనే చేస్తున్నది. సో ఆ యాక్టివిటీస్ మీరు చేయొచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు ఈ కంప్లైంట్స్ వచ్చినది కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దమ్ ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ యాక్టివిటీస్, అదర్వైజ్ వీ విల్ బీ ఇన్ డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే మళ్ళీ ఎంటైర్ కమిటీ కూడా మేబీ డిసాల్వ్ చేయాల్సిన అవసరం వస్తుంది. వన్స్ బేసిక్ కోరం లేదంటే మళ్ళీ కొత్త ఎలక్షన్స్కి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. సో దాట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే 6,000-7,000 మెంబర్స్కి మళ్ళీ మనం అందరినీ ఇంటిమేట్ చేసి ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాసెస్. సో రేషియల్ ఆర్గనైజేషన్స్